ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఎంత ప్రార్థన చేసినా సరే ప్రార్థనకు జవాబు పొందలేకపోతున్నావా? ప్రార్థన చేసి చేసి విసికి ప్రార్థించడమే మానేసావా? ఈ వీడియోలో మనం మన ప్రార్థనకు జవాబు పొందలేకపోవటకు గల కారణాలను మరియు అలాగే ఎలా జవాబు పొందుకునే ప్రార్థన చేయాలో కూడా చూద్దాం. మనం ప్రార్థన ఎలా చేస్తాము? యేసుక్రీస్తు ప్రభువారి నామంలో తండ్రిని వేడుకుంటాం కనుక ఎవరి ద్వారా తండ్రి యొద్దకు వెళ్తున్నామో ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. ఆయన చెప్పినట్లు చేస్తే తప్పక ప్రార్థనకు జవాబు పొందుకోగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు జవాబు పొందుకునే ప్రార్థన ఎలా చేయాలో ఒక దృష్టాంతం ద్వారా వివరించారు. ఆ భాగంను ధ్యానిస్తే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో, ఎలా ప్రార్థన చేయాల్సి ఉన్నామో మనకు అర్థమైపోతుంది. జనరల్ గా మనము కొంతకాలం ఒక విషయం కొరకు ప్రార్థన చేసి చేసి ఇంకా జవాబు పొందలేకపోతున్నామని ఆ విషయాన్ని ప్రార్థనలో పెట్టడమే మానేస్తాం. కారణం విసిగిపోయినా అయి ఉండొచ్చు, లేదా ఇది దేవుని చిత్తంలో లేని మనవేమో అని అనుకుని వదిలేసి ఉండొచ్చు, లేదా నేను ఈ శ్రమ గుండా ఈ అనారోగ్యం గుండా వెళ్లాల్సిందేనేమో, టాబ్లెట్స్ తోనే బ్రతకాలేమో, ఇదే దేవుడి చిత్తమేమో, దీన్ని దేవుడు నాకు ముళ్ళులాగా పెట్టాడేమో, దేవుడు కూడా విడిపించట్లేదు అని అనుకుంటా ఉంటాం. కాదు 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 నిజానికి ప్రార్థించి ప్రార్థించి ప్రార్థనకు జవాబు పొందుకునే చివరి క్షణం వరకు వచ్చి వెనుకకు జారిపోయి ఉంటాం. కారణం దుష్టునికి మనం ఆశీర్వదించబడడం ఇష్టం లేదు. దుష్టుడు మనలను మోసం చేసి అబద్ధాలను మన చెవుల్లో చెప్పి మనలను స్వస్థత, ఆరోగ్యం, విడుదల, స్వాతంత్ర్యం పొందనివ్వకుండా చేస్తాడు. సాతాను తంత్రాలను మనం ఎరుగని వారం కాము కదా. కనుక అపవాదికి చోటియక జవాబు పొందుకునే వరకు ప్రార్థన చేస్తూ ప్రార్థించడం ఆపకుండా ముందుకు వెళ్ళుటకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఇప్పుడు మనం చేయవలసిన పనేంటంటే ఏ విషయాల గురించి ప్రార్థించడం మానేశామో, వదిలేశామో, విసిగిపోయామో అవన్నీ త్రవ్వి గుర్తు తెచ్చుకుని జవాబు పొందుకునే ప్రార్థన చేద్దాం. ఉదాహరణకి కుటుంబంలో రక్షణ లేకుండా ఉన్న వారి రక్షణ కొరకు కానీ, బంధకాల నుండి విడుదల కొరకు కానీ, మోసపోయిన పరిస్థితి నుంచి విడుదల కొరకు కానీ, కోర్టు సమస్యల నుంచి స్వాతంత్రం కొరకు కానీ, ఉద్యోగము, పెళ్లి, పిల్లలు, అప్పుల బాధ, ఇలా ఎప్పుడో వదిలేసిపోయినటువంటి మర్చిపోయినటువంటి ప్రార్థన మనలు తిరిగి గుర్తొస్తున్నాయి కదా. ఇప్పుడు దేవుడు మనలను ప్రార్థనలో తిరిగి సమకూర్చడానికి మనం పొందవలసిన జవాబులను ఎలా పొందుకోవాలో చెప్పినటువంటి దృష్టాంతంలోనికి మనం వెళ్దాం. ఒక విధవరాలుంది. ఆమెకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయానికి న్యాయం జరిగించమని అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళింది. ఇప్పుడు మీరే చెప్పండి, జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్తే ఆమెకు న్యాయం జరుగుతుందా? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ విధవరాలికి సహాయం చేయడానికి ఎవరూ లేకపోయినా న్యాయం పొందుకుంది. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి మనసునే మార్చగలిగే ప్రార్థన చేసింది. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చేశాడు. మనకైతే నీతిగల న్యాయాధిపతి ఉన్నాడు. మన నీతిగల న్యాయాధిపతి తప్పకుండా న్యాయం తీరుస్తాడు. ఆమెలాగా మనం కూడా ప్రార్థన చేస్తే తప్పక న్యాయం పొందుకుంటాం, ప్రార్థనకు జవాబు పొందుతాం. ఇంతకీ దేవుడు ఎవరు ప్రార్థన చేస్తే జవాబు ఇస్తారు? లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చగా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. అంటే ఎవరికి న్యాయం తీరుస్తారు? ఏర్పరచబడిన వారికి మాత్రమే న్యాయం తీరుస్తారు. ఇప్పుడు మరి నేను ఏర్పరచబడ్డానా లేదా అనేటువంటి అనుమానం మీకు వచ్చే ఉంటుంది కదా. మీ యొద్దకు దేవుని వాక్యం చేరింది అంటే ఏర్పరచబడిన గుంపులో ఉన్నారు కనుకనే దేవుని వాక్యం మీ యొద్దకు వచ్చింది. ఇప్పుడు దేవుని ఏర్పాటులో ఉన్న నీవు నేను ఎలా ప్రార్థన చేయాలో చూద్దాం. ఈ విధవరాలు చేసినట్లు చేస్తే చాలు. ఇంతకీ ఈమె ఏం చేసింది? విశ్వాసం ఉంచింది. ఎవరి యందు? అన్యాయస్తుడైన న్యాయాధిపతి యందు. మనమైతే వేరే న్యాయాధిపతిని వెతుక్కుంటాం, వేరే సోర్స్ ని వెతుక్కుంటాం, వేరే వ్యక్తులను ఆశ్రయిస్తాం. కానీ ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి అందే విశ్వసించింది. ఆమె యొక్క విశ్వాసము అతని యొక్క మనసునే మార్చేసింది. అలాంటప్పుడు మనం కలిగి ఉన్న నీతిగల న్యాయాధిపతి తన యందు విశ్వాసం కలిగి ఉంటే మరి ఎంతో నిశ్చయంగా త్వరగా న్యాయం తీరుస్తాడు కదా.
ఈయన మన సృష్టికర్త, మన తండ్రి, మన రక్షకుడు, మన దేవుడు. తాను ఏర్పరచుకున్న వారు తన యందు విశ్వాసంతో చేసిన ప్రార్థనలకు త్వరగా న్యాయం తీరుస్తాడు. మొదటిగా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. రెండవదిగా ఆయన ఎందుకు ఈ ఉపమానం చెప్పాడో చూస్తే మొదటి వచనంలో అర్థమైపోతుంది. విసుగకుండా, కొంతకాలం చేసి ఇంకా జవాబు చూడలేదు అని విసిగిపోయి ప్రార్థించడం ఆపేయకుండా, విసుగకుండా ప్రార్థన చేయాలి. మరి ఎప్పుడెప్పుడు చేయాలి? మూడవదిగా నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆల్వేస్, మధ్యలో ఆపకూడదు, వదిలేయకూడదు. న్యాయం జరిగే వరకు ఆ విధవరాలు ఎలా ప్రార్థన చేసిందో అలా ప్రార్థన చేస్తే సరిపోతుంది. నాలుగవదిగా తరచుగా వచ్చి, 3వ వచనంలో మనం గమనించినట్లయితే ఆమె తరచుగా వచ్చి, అప్పుడప్పుడు కాదు, గుర్తొచ్చినప్పుడు కాదు, కుదిరినప్పుడు కాదు. అతను ఆఫీస్కి వచ్చాడు, డ్యూటీకి వచ్చాడు అంటే ఆ దినం తప్పనిసరిగా ఆమె న్యాయం కోసం అతన్ని కలవాల్సిందే. మిస్ అయ్యే ప్రశ్నే లేదు, మరిచిపోయే ప్రశ్నే లేదు, కుదరలేదు అనే ఆలోచనే లేదు, అనే మాటే లేదు. న్యాయం వచ్చే వరకు, జవాబు పొందుకునే వరకు తరచుగా వస్తూనే ఉంది. 5వదిగా వస్తే సరిపోదు, తరచుగా వస్తే సరిపోదు, నోరు తెరిచి అడగాలి. 3వ వచనంలో ఈమె న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను. మనం కూడా ప్రార్థనకు జవాబు ఆలస్యమైందని వెక్స్ అయిపోయి, విసిగిపోయి, నీరసించిపోయి, నిర్లక్ష్యంతో, అవిశ్వాసంతో అడగడం ఆపేయకుండా జవాబు వచ్చే వరకు ఈమెలాగా అడగాలి. 6వదిగా తొందర పెట్టుచున్నది. 5వ వచనంలో మనం చూసినట్లయితే ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది. ఏం చేస్తుంది? ట్రబుల్ క్రియేట్ చేస్తా ఉంది. ఈమె యొక్క పని చేసే వరకు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తా ఉంది. ఇప్పుడు కాదు, తర్వాత అన్నా కూడా వదలట్లేదు. ఆ పని తర్వాత ముందు నా పని చేసి పెట్టండి అని తొందర పెడతా ఉంది. ఎందుకని తొందర? కొంపలు మునిగిపోతున్నట్లు అంటారు కదా, అలాంటి తొందర. ఆ విధంగా బోధ చేస్తా ఉంది. 7వదిగా మాటి మాటికి వచ్చి, కంటిన్యూస్ గా వచ్చి, 5 నిమిషాల తర్వాత రా, 10 నిమిషాల తర్వాత రా, గంట తర్వాత రా, మధ్యాహ్నం రా, సాయంత్రం రా అని అంటే తప్పకుండా ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా తిరిగి వచ్చి కలుస్తుంది. కంటిన్యూస్ గా, జోరీగలాగా అంటారు కదా, అలా మాటి మాటికి వచ్చి కలుస్తానే ఉంది. అతడు తప్పించుకోవాలని, పోస్ట్ పోన్ చేయాలని ప్రయత్నించినా దానికి అవకాశం ఇవ్వకుండా చేస్తుంది. అలా మాటి మాటికి మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. 8వదిగా గోజాడుకుంటా ఉంది. ఎలా? ప్లీజ్ ప్లీజ్ అని గడ్డం పట్టుకుని బతిమాలుకుంటున్నట్లు, గడ్డం పట్టుకుని తల తిప్పనివ్వకుండా, ఎక్కడికి వెళ్లకుండా కాళ్ళు పట్టుకుని, ప్రార్థనకు జవాబు వచ్చే వరకు కదలనివ్వకుండా పట్టుకున్నట్లు గోజాడుకుంటా ఉంది. అంటే యాకోబు పట్టుకున్నట్లు అనమాట. 9వదిగా దివారాత్రములు, అంటే రాత్రనక పగలనక దివారాత్రములు అడుగుతానే ఉంది. రెస్ట్ లేకుండా, రెస్ట్ తీసుకోకుండా జవాబు వచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉంది. 10వదిగా మొరపెడతా ఉంది. క్రయింగ్, కన్నీటితో మొరపెడతా ఉంది. దేవుడు మన కన్నీటిని కవిలలో దాచుకున్నాడు అని మనకు తెలుసు కదా. ఆయన బుడ్డిలో దాచుకున్నాడంట కదా. అంటే మన ఒక్క కన్నీరు బొట్టు కూడా వ్యర్థం అవనివ్వడు మన నీతిగల న్యాయాధిపతి. ఇలా ఈమె వలె ప్రార్థన చేస్తే తప్పకుండా మన ప్రార్థనకి జవాబు రావాల్సిందే. సాక్షాత్తు నీతిగల న్యాయాధిపతి ఇలా చెప్తున్నాడు. ఈ విధవరాలి వలె విసుగకుండా నిత్యము తరచుగా వచ్చి అడుగుచు, తొందర పెడుచు, మాటి మాటికి వచ్చి గోజాడుకుంటా ఉంటే, దివారాత్రులు మొరపెడతా ఉంటే త్వరగా న్యాయం తీరుస్తాడంట. ఇలా ప్రార్థన చేస్తే జవాబు ఇవ్వాలని దీర్ఘశాంతంతో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇలా చేయకపోతే జవాబు ఆలస్యం అవుతుంది. చూసుకోండి మరి. ఈ విధవరాలి వలె ప్రార్థనలకు జవాబు పొందుకునే వరకు విసుగకుండా నిత్యము విశ్వాసంతో ప్రార్థన చేయుటకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఈ కొద్ది వాక్యంను దేవుడు దీవించునుగాక.